యోహాను సువార్త 11:43 చదువుకుందాం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిననేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చాలండి, ఫైనల్గా టీచ్ చేస్తున్నాడు. దీనికి కూడా మీరు లాజరస్ బయటికి రా అని చెప్పొచ్చు. ఆల్రైట్, గెడ్డలే కాదు, కణితులే కాదు, మరి పిల్లలేని గర్భమే కాదు, అదే కాదు, కొన్ని నెలల పాటు ఉండొచ్చు ఈ భయం, ఈ వేదన. ఆ తర్వాత మరి అనేక మందికి విశ్వాసం వచ్చి అనేక అద్భుతాలు చేయడం మొదలు పెడతారు. ఓకే, మరి దీని తర్వాత అక్కడ విశ్వాసం వచ్చేసిన శిష్యులకి, అరే మృతులను కూడా మనము లేపొచ్చు, వెంటనే కాదు మూడు రోజుల తర్వాత కూడా మనం లేపొచ్చు అని. అక్కడ మార్తా మరియకు కూడా వచ్చేసింది విశ్వాసం. సో ఈరోజు ఏదైనా ఒక పరిస్థితి బాధ పెడుతుంది, ఇంకా వేరే బాధలు కూడా ఉండొచ్చు. వాటన్నిటి మీద కూడా దేవుడు మరి నీ విశ్వాసాన్ని పెంచి మరి ధైర్యపరిచి మరి దేవుడు నిన్ను నిలకడగా ఉంచగలడు. నిన్ను మింగివేయకుండా దేవుడు నిన్ను కాపాడగలడు. ఒకవేళ మాలో చాలామంది చనిపోయారండి, మేము ప్రార్థించాము అంటున్నారా? డోంట్ వరీ, యూ క్యాన్ మీట్ దమ్ ఇన్ హెవెన్. ఓకే, అయితే ద టైం విల్ కమ్. మన విశ్వాసం పెంచినప్పుడు దేవుడు, మనము అనేక సాక్ష్యాలు కూడా దేవుడు మనకిస్తాడు. అయితే దీని విషయమై కూడా మనం ప్రార్థించవచ్చు. దీన్ని కూడా రానున్న రోజుల్లోకి అద్భుతంగా విశ్వాసం దేవుడు పెంచేస్తాడు, సాక్ష్యాలు ఉంటాయి. ఇఫ్ యూ ప్రే, గాడ్ కెన్ గివ్ యూ సొల్యూషన్స్ ఇన్ ఎవ్రీ ఏరియా. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. ఎవ్రీ గుడ్ థింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ప్రతి ఉత్తమమైంది దేవుడి నుంచే వస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, చూసారా, ఇక్కడ గుడ్డివాడిని చూసిన వెంటనే వాళ్ళు యేసుప్రభు వారా బాగు చేయండి, వీడిని కూడా బాగు చేయండి అంటలే, మొదటగా తీర్పు తీరుస్తున్నారు. ఓకే, కరెక్టే, తీర్పు తీర్చడము దానికి ఒక రీజన్ ఉంటుంది. ఎ కర్స్ కాజ్లెస్ షల్ నాట్ కమ్. కారణము లేని శాపము తగలదు, ఆ శాపానికి కారణం ఉంటుంది. అయితే యేసుప్రభు మీరు అందరూ శాపం చేశారని శాపం చూపించడానికి రాలే, మీరు అందరూ ఎలాంటి పనులు చేశారని శిక్షించడానికి రాలే. కానీ ఆ చూపిస్తాడు, శిక్ష చూపిస్తాడు. కానీ ఏమంటాడు? మీరు చేసింది నేను భరించుకున్నాను. నిశ్చయముగా ఆయన మన బలహీనతలను, మన వ్యసనములను భరించాడు. మనం పాపాలు చేస్తే ఆయన భరించాడంట. మన మీద రావాల్సిన శిక్ష ఆయన ఇచ్చి మనకి విశ్వాసాన్ని ఇచ్చి నువ్వు సమృద్ధిగా ఉండంటున్నాడు. మెయిన్ వాట్ ఇస్ దిస్ మైండ్ సెట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకి కేవలం స్వస్థతలు, అద్భుతాలు, క్షేమంగా ఉండమే కాదు, ఆయన మనస్తత్వం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ us to have that kind of mindset when we meet people like that. ఎవరైనా ఫెయిల్ అయినప్పుడు, ఎవరైనా ఏదైనా అన్నీ చేసేది చేయలేనప్పుడు మనము తీర్పు తీర్చకుండా ఉండడానికి హీ వాంట్ టు గివ్ హిస్ జెంటిల్ మైండ్, హిస్ గుడ్ మైండ్ ఆల్సో. హీఈస్ ఈవెన్ టీచింగ్ హిస్ మైండ్. అందుకే అంటారు వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మనకి క్రీస్తు మనసు ఉందంట. టు డీల్ విత్ సిచ్యువేషన్స్ లైక్ దాట్, నాట్ కండెమ్, నాట్ జడ్జ్ పీపుల్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ ఇట్. ఇక్కడ శిష్యులు, బోధకుడా, ఈ గుడ్డివాడు పుట్టుటకు ఎవడు పాపం చేశాను? వీడి కన్నవారా ఆయన అడుగా. కరెక్ట్గా ఇదంతా ఎవరు తప్పు చేశారు? ఇక వాళ్ళు ఇలాగా వాళ్ళని నిందించి ఇదంతా కాదు. యేసుప్రభు వారు అంటున్నాడు ఇదంతా కాదయా. అప్పుడు ఆయన ఏమంటాడో చూద్దాం. లెట్ us see. యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. అంటే యేసుప్రభు వారు అప్పుడు దాకా ఆయన వేరే అద్భుతాలు చేస్తున్నాడేమో, మరి జ్వరము, మరి కుష్ఠరోగము, మరి ఇలాంటి అద్భుతాలన్నీ చేస్తూ సడన్గా గుడ్డివాడు వచ్చాడు అనుకున్నారు. ఇది ఆయన బాగు చేయలేడు. కేవలము మరి కుష్ఠరోగులను స్వస్థపరుస్తాడు, మరి జ్వరాలు తీసేస్తాడు, ఏదో కొన్ని ఇబ్బందులు తీసివేస్తాడు. కానీ ఇది పెద్ద రోగము, కొత్త రోగము, మరి ఇది చేయగలడా లేదా అనుకుని ఆయన అంటాడు ఇది కూడా మరి మీరు ప్రార్థించి సామర్థ్యాన్ని పొందుకోవచ్చు అంటాడు. ఇందాక చనిపోయిన వారి విషయం అలాగే అన్నారు, వాళ్ళు ఇది జరగదు అనుకున్నారు. ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాడు ఇది జరగదు అనుకుంటున్నారు, ఇది కూడా జరుగుతుంది. దీని విషయమై కూడా మీరు ప్రార్థించి మరి నన్ను మహిమపరచవచ్చు. సో దెర్ ఈస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీబడీస్ వీక్నెస్, ఎవ్రీబడీస్ పెయిన్. ప్రతి ఒక్కళ్ళ సమస్యకి, ప్రతి ఒక్కళ్ళ బాధకి, ప్రతి ఒక్కళ్ళ కష్టానికి మీరు నా దగ్గర ప్రార్థించి మరి మీరు పరిష్కారం తీసుకోవచ్చు. వీ కెన్ ప్రే ఇన్ ఎవ్రీ ఏరియాస్. ఫైనల్గా ప్రభా దీని మీద మాకు అధికారమే, సామర్థ్యమే. లేకపోతే నాట్ లిమిట్ గాడ్ హిస్ గిఫ్ట్. పరిశుద్ధాత్మని కేవలము బోధకే కాదు, అద్భుతాలకే కాదు, స్వస్థతలకే కాదు, పరిశుద్ధాత్మను ఆదరణకర్త. మరి ఈ భూమి మీద మరి పరిశుద్ధాత్మను సృష్టికర్త కూడా. యు సీ దట్ ఈ భూమి మీద మొదటగా మరి జలములు ఉన్నాయి, ఈ యొక్క జలముల మీద చీకటి ఉంది, ఈ చీకటి మీద ఆత్మలాడుతుందంట. మరి ఎప్పుడైతే దేవుడు పలికాడో వెలుగు కలుగు కాకంటే వెలుగైంది. భూమి అంటే 6 నెలలు అంటే 6 నెలలు వచ్చింది. సూర్యుడు, చంద్రుడు అని ఒక్కొక్కటి చేపలు అన్నీ అందులోంచే మరి పరిశుద్ధాత్ముడు చేశాడు. సో ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ మేడ్ us దిస్ బాడీ, ఎవ్రీథింగ్. సో డోంట్ లిమిట్ ద హోలీ. పరిశుద్ధాత్మని కేవలము భాషలకే, పడిపోవడానికే, అద్భుతాలకే, దానికే, వరాలకే. నో. హోలీ స్పిరిట్ హీ కెన్ బి అ గుడ్ టీచర్, హీ కెన్ మేక్ యూ అ గుడ్ డాక్టర్, గుడ్ లాయర్, గుడ్ ఇంజనీర్. నేను ఇంజనీర్గా మంచి భార్యగా చేయొచ్చు,
నిన్ను మంచి భర్తగా చేయొచ్చు, నేను పరిశుద్ధుడిగా చేస్తాడు. ఓకే, మనకు కేవలం పరిశుద్ధత కావాలా, అద్భుతాలు వద్దు. నో, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ కంఫర్టర్ ఇన్ ఎవ్రీ ఏరియా. అన్ని విషయాలు ఆదరణకర్త. హీఈస్ ఎ క్రియేటర్, హీఈస్ ఎ మాస్టర్. అన్ని విషయాలు మీకు బోధిస్తుంది. హీఈస్ ఆదరణకర్త అంటే ప్రతి దాని విషయం మీద ఆదరించగలడు. హీఈస్ ఎ కంఫర్టర్ అంటాడు. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. పరిశుద్ధాత్మ శక్తి గల దేవుడు, స్వస్థత చేయ దేవుడు, అద్భుతాలు చేయ దేవుడు, భాషలతో మాట్లాడేవాడు కాదు. నో. హీ కెన్ కంఫర్ట్ యూ. భాషలు అనేది ఒక వరము, స్వస్థత అనేది ఒక వరము, ప్రవచనం అనేది ఒక వరము. యూ డోంట్ నీడ్ టు సెగ్రిగేట్ ఎనీథింగ్. ఏది అలా విభజించాల్సిన పని లేదు. పరిశుద్ధాత్ముడు అన్ని విషయాల్లో ఆదరించగలడు. నీవు దేని మీద కేంద్రీకరిస్తావు అది నీకు ఇవ్వగలడు. ఓకే, గాడ్ కెన్ వర్క్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. సో గుడ్డివాడు అని నువ్వు తీర్పు తీర్చి ఏ పాపం చేశాడో ఎందుకో ఇలాగైపోయింది బతుకు, ఇక జీవితాంతం ఇంతే, ఈడు అడుక్కుంటూ ఉండాలి. నో, దేవుడు అంటాడు దీని విషయమై కూడా నువ్వు ప్రార్థించి ఇచ్చినప్పుడు నేను దానికి పరిష్కారం ఇస్తాను. అప్పుడు దాని విషయమే మీరు నన్ను మహిమపరుస్తారు. యూజ్ ఇట్ ఫర్ మై గ్లో. అంటే ఏంటి? ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే సిలువ మీద యేసయ్య మరణించాడో ఆయన అంటాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయన మిమ్మల్ని సర్వసత్యంకు నడిపిస్తాడు. 1 కొరింథీయులు 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూసారా, ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే ద స్పిరిట్ ఈజ్ సర్చింగ్ ద డీప్ థింగ్స్. ఇక్కడ దేవుని మర్మాలను పరిశోధిస్తున్న మర్మం ఇది కూడా. ఈ ఆత్మ దీని మీద కూడా నీకు అధికారం ఉంది, దీన్ని కూడా మీకు విజయం ఇస్తాను, ఇది చావకుండా కూడా చేసేదాన్ని పరిశుద్ధాత్ముడు ఆ విషయంలో కూడా బోధించగలరు. డీప్ థింగ్స్. సో మనలో పరిశుద్ధాత్మలోకి మనం వాడుకోవాలి. దేవుడు అదే చెప్తున్నాడు శిష్యులకి. ఇదిగో లాజరు చనిపోయి 3 రోజైనా దీని విషయమై నువ్వు ప్రార్థించవచ్చు, చనిపోయిన 3వ రోజైనా ప్రార్థించవచ్చు, అది మరణకరమైన రోగమైనా ప్రార్థించవచ్చు, ఇదిగో పుట్టి గుడ్డివాడైనా నువ్వు ప్రార్థించవచ్చు. దీని విషయమై, దాని విషయమై, అన్ని విషయమై మరి నేను ఇచ్చిన పరిశుద్ధాత్మ లోతైన సంగతులు మర్మములను పరిశోధించి మీకు బయలుపరుస్తాడంట. మరి నువ్వు అనుకోవచ్చు, నేను ఎంతవరకే వాడిని ఇప్పుడు దాకా ఇంతవరకే చేశాను, నేను నా సామర్థ్యం ఎంతవరకే సంపాదించగలను, నేను ఎంతవరకే భరించగలను, నేను ఎంతవరకే చేయగలను, ఇక నా వల్ల కాదు. 2 కొరింథీయులు 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి, 2 కొరింథీయులు 3:18 ఏమంటున్నాడంటే మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాలంట. అంటే అరే ఇది సాధ్యం కాదు అనుకోవడానికి లేదు. దీని విషయమై భయపడుతున్నావా? ఉండొచ్చు. కానీ దేవుడు నువ్వు అధిక మహిమలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. అంటే దాని విషయమై కూడా ఏదైనా ఒక సమస్య విషయమై ప్రార్థిస్తే దాన్ని జయించడానికి దేవుడు నీకు ఇంకా ఎక్కువ శక్తినిస్తాడు. అప్పుడు నువ్వు అధిక మహిమలోకి వెళ్తావు. అప్పుడు దేవుని నువ్వు ఇంకా గొప్పగా కనపరుస్తావు. ఇలాగా మరి శత్రువు ఎంత పైకి వెళ్తాడో దేవుడు వాడికంటే పైన నిన్ను పెడతాడు. తప్పితే నాపడానికి ఇంకా నీ జీవితం స్తంభింపజేయడానికి వీల్లేదు. ద డెవిల్ కెనాట్ పుట్ ఎ ఫుల్ స్టాప్. హీఈస్ ఎ టెంపరరీ. శత్రువు వాడు ఎంత పైకి, వాడు ఎంత బలమైన ఆయుధం వదిలితే అంతకంటే బలమైన మరి సామర్థ్యం ఇవ్వడానికి ఇప్పుడు సంఘాలు, విశ్వాసాలు మరి ప్రార్థించాలా అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. మిమ్మల్ని అధిక మహిమలోకి తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐ వాంట్ టు టేక్ యూ టు ఎ న్యూయర్ లెవెల్. అయితే ఇప్పుడు ఈ మరి శత్రువు ఇలాగా ఎంతకాలమని ఎన్నెన్ని ఇలాంటి వింత వింత రోగాలు తీసుకొస్తాడు, ఎంత బాధ పెడతాడు, వీడు ఏం చేస్తాడు అనుకుంటే మరి మన దేవుడు ఆ శత్రువు యొక్క ముగింపు కూడా చెప్తున్నాడు. మరి ప్రకటన 13:8 చూద్దాం ఒకసారి. అందులో ఒక మాట అంటాడు, ద ల్యాంబ్ స్లెయిన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు చూడండి, జగత్ పునాది మరి మొదలుకొని వదిలింపబడిన గొర్రెపిల్ల. అంటే ఈ భూమిని సృష్టించి, అంటే పునాది వేసి భూమిని సృష్టించి ఆ తర్వాత ఆకాశ పక్షులు అన్నింటిని చేసిన తర్వాత 6వ రోజు ఆదామును అవ్వని చేస్తాడు ఆయన. ఆ తర్వాత 7వ రోజు విశ్రాంతి దినము. ఆ తర్వాత ఎంతకాలం తర్వాత పడతారో మనకు తెలియదు, కానీ వాళ్ళు పడ్డారు. కానీ ఆయన ఇప్పుడు యేసు ప్రభువారు సిలువలోంచి పరిష్కారాలన్నీ వచ్చాయి. ఆయన సిలువ వేయబడడం ద్వారా, రక్తము ద్వారా మనలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎంత లోతుకైనా తీసుకెళ్ళి మనల్ని ఎటువంటి సమస్య మీదైనా మనకు అధికారం ఇస్తాడు. శత్రువు బలమంటే. అయితే ఇప్పుడు ఈ జగత్ పునాది అంటే అసలు పాపం అనేది, శత్రువు అనేది ఈ భూమి మీదకి వచ్చి ఆదాము అవ్వని పడవేసి ఇబ్బంది పెట్టడం మునుపోయే ఆయన పరిష్కారం సృష్టించాడు. సో ద లార్డ్ గేవ్ ఎ సొల్యూషన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్. ఆయన తెలుసు ఈ భూమి సృష్టించిన ఇంతకాలానికి 2020 సంవత్సరము. అందుకే ఆయన జగత్ పునాది వేక మునిపే గొర్రెపిల్లను వధించాడంట. పరిష్కారం జగత్ పునాది వేక మునుపు సిలువలో ఉంది. సో ద సొల్యూషన్ హాస్ బీన్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద క్రాస్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా డిమాండ్ చేయాలి. ఆ గుడ్డివాడి విషయమై దేవుడు అదే చెప్తున్నాడు, ఇది ఎవరు పాపమో ఇంత అనడానికి లేదు. దాని విషయమై కూడా జగత్ పునాది వేక మునిపే
నేను పరిష్కారం ఇచ్చాను. ఈ చనిపోయిన 3వ రోజు విషయం అయిన లాజరస్ విషయము కూడా నేను జగత్ పునాది వేయక మునిపే పరిష్కారం ఇచ్చాను. ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను వాడుకోవడం. సో ద సొల్యూషన్ వాజ్ బార్న్ ఈవెన్ బిఫోర్ ఎ ప్రాబ్లం కేమ్. అసలు ఏ సమస్య రాకమునిపే ఆయన మొదట అన్ని రాబో సమస్యలకు పరిష్కారాన్ని ముందు భూమి సృష్టించక మునిపే మరి పునాదప్పుడే ఆయన పరిష్కారాన్ని చూపించి తర్వాత ఆయన అన్నిటిని అలౌ చేశాడు. అంటే ఇప్పుడు మనకి ప్రార్థించడానికి విశ్వాసం ఉంది. నౌ యూ క్యాన్ ప్రే. ఇప్పుడు మనకు ఒక ఆదరణ ఉంది, ఒక యాంకర్ ఆఫ్ సోల్. ఇప్పుడు మనకు ఒక బేస్ ఉంది, ఒక ఆధారం ఉంది. అరే మనం దీని విషయమై ప్రార్థించవచ్చు, దీని విషయమై మనం దేవుని వేడుకోవచ్చు, ఇది రాకుండా ప్రార్థించవచ్చు, వచ్చిన తర్వాత స్వస్థత కోసం ప్రార్థించవచ్చు, అంటుకోకుండా ప్రార్థించవచ్చు, త్వరగా తగ్గిపోవాలని ప్రార్థించి వచ్చిన తర్వాత దీనికి మందులు అవ్వాలని ప్రార్థించవచ్చు, దీనికి రాకుండా టీకా తీసుకోవాలని యూ కెన్ ప్రే ఇన్ వాట్ ఎవర్ వే యూ వాంట్. సో పరిష్కారం అయితే ఆయన ఇచ్చేశాడు. హీ గేవ్ ద సొల్యూషన్ బిఫోర్. అయితే దీని మీద మనకి ఇంక లేదు, ఇక మన జీవితం అంతమైపోవచ్చు అనడానికి లేదు. నో. లెట్స్ రీడ్ ప్రకటన 19:20లో మరి శత్రువు యొక్క అంతాన్ని కూడా చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. మరి ఇక్కడ శత్రువు యొక్క అంతము చూపించేశాడు ఆయన. సో ఇప్పుడు మనం బాధపడుతున్నటువంటి శత్రువు అంతము కూడా ఆయన బైబిల్ చెప్తుంది. బైబిల్ ఈజ్ ఎ బుక్. ఇట్ ఇస్ నాట్ హిస్టరీ, ఇట్ ఇస్ నాట్ పాస్ట్, ఇట్ ఇస్ నాట్ ప్రజెంట్, ఇట్స్ నాట్ ఫ్యూచర్, ఇట్ ఈస్ కంబైన్డ్లీ ఎవ్రీథింగ్. మనం బైబిల్ చూసి అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరగవు, ఇది ఫ్యూచర్లో జరుగుతుంది, తర్వాత ఎవ్రీథింగ్ బైబిల్ ఈస్ ఇన్ ద. సో బైబిల్ పాస్ట్లో ఉంటుంది, ప్రజెంట్లో ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది. గాడ్ ఈజ్ ఇన్ ద నౌ. ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు, ఆది అంతమై ఉన్నాడు. హీఈస్ ద బిగినింగ్, హీఈస్ ద ఎండ్. ఆయన ఆది. యెషయా ఒకసారి 46:10 చదువుదాం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఆది నుండి కలగబోవు వాటిని తెలియజేస్తాను. నాకు ఎన్ని వస్తాయని తెలుసు, అందుకే జగత్ పునాది వేగ మునిపే నేను పరిష్కారాన్ని ఇచ్చాను. అంటే ప్రతి సమస్య, పెద్ద సమస్య అవని, చిన్న సమస్య అవని, ఒక వ్యక్తి సమస్య అవని, ప్రపంచ సమస్య అవని, జగత్తులో ఏ సమస్య అయినా సరే అది సులువులో ఉంది. ఎనీ ప్రాబ్లం, ఇండివిజువల్ ప్రాబ్లం, మ్యారేజ్ ప్రాబ్లం, ప్రతిదానికి సులువులో ఉంది. మీరు దాన్ని ప్రార్థించి పొందుకోవచ్చు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ పరిష్కారం ఉంది. యూ నీడ్ టు యాక్టివేట్ దట్ సొల్యూషన్. ఈ లోతుగా వెళ్ళే ఈ పరిశుద్ధాత్మని మనం వాడుకొని దానికి పరిష్కారాన్ని అనేక రకాలుగా మనం తీసుకురావచ్చు. అయితే మన దేవుడు డిక్లేరింగ్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయనకి అది అందం తెలుసు. మరి ఇలాంటివి ఎన్ని చేస్తాడో శత్రువు చేయని దాన్ని మనం చూసాం. ఇక్కడ అయితే ఎదిగిన బలం మీద మనకి అధికారాన్ని ఇస్తున్నాడు. ఎందుకు? జగత్ పునాది వేయక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. సో ఆయన మరి బోర ఊదు అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆ బోర ఊదినప్పుడు ఆ మట్టిలోంచి మానవులందరూ వచ్చేస్తారు. విశ్వాసులు, అవిశ్వాసులు, నమ్మినోళ్ళు, ఆయన దూషించిన వారు, తిట్టినవారు అందరూ వచ్చేస్తారు. సో ఎందుకంటే పునాదికి ముందే ఆయన రాబో శ్రమ, దానివల్ల వచ్చు మరణము, అన్నింటికి పరిష్కారం. ఒకవేళ చనిపోయి 6000 సంవత్సరాలు అయిపోయి మట్టిలో కలిసిపోయిందా, అయినా సరే మనిషి వచ్చేయగల బయటికి, మహిమ శరీరంతో వస్తాడు. అంత గొప్ప పరిష్కారము జగత్ పునాది వేక మునిపే ఆయన గొర్రెపిల్ల ద్వారా, రక్తము ద్వారా, సిలువ ద్వారా చేశాడు. ద క్రాస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ స్టాఫ్. ఇట్స్ ఎ గ్రేట్ రెస్టారర్. మనకి కోల్పోయిన ఏదైనా సరే, భయపడే దేని విషయమైనా సరే మనకి అధికారాన్ని ఇవ్వగలదు ఈ సిలువ. అంత గొప్ప త్యాగము చేశాడు ఆయన ఆ సిలువ మీద. హిస్ క్రాస్ ఈజ్ నాట్ జస్ట్ సాల్వింగ్ స్మాల్ థింగ్స్. మరి పరలోకం తీసుకోవడమే కాదు, నీకు తిరిగి మరి యోబు అంత గొప్ప నాశ తర్వాత దేవుడు 200 ఇచ్చేశాడు. సో ఈ గొప్ప శత్రువుకి తీర్పు తీర్చే, అంటే ఆయన జగత్ పునాది మునిపే ఆయన చెప్పేశాడు, ఇది ఆరంభము, శత్రువు ముగింపబడతాడు. ద ఎండ్ ఆఫ్ ద డెవిల్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. ఆ శత్రువు ఎలా ముగింపబడతాడో, ఆ శత్రువుని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ముగింపడతారు అని చెప్పి ఇక్కడ ప్రకటనలో మనం చూస్తున్నాం. ఆ శత్రువు ఎటువంటి వాడో కూడా దేవుడు చెప్తున్నాడు. వాడు అభిషేకింపబడిన కెరూబు అని తెలుసు. మరి మందసం మీద ఇదిగో ఇక్కడ కవరింగ్గా కూడా వాడతాడు. యెహెజ్కేలు గ్రంథము 28:14 చూస్తాం. మీరు ఇప్పుడు యూ క్యాన్ సీ దట్. వాడు అభిషేకింపబడినట్టు కెరూబు అంట. అక్కడి నుంచి పడిపోడు, సౌందర్యాన్ని చూసుకొని గర్వపడి పడిపోతాడు. అయితే దేవుడు వారికి చాలా సామర్థ్యం ఇచ్చాడు, ఆ సామర్థ్యాన్ని వెనక్కి తీసుకోలేదు. వానికంటే గొప్ప సామర్థ్యం మనకిస్తున్నాడు. అయితే సామర్థ్యాన్ని దుర్వినియోగపరిచినందుకు తీర్పు తీర్చబడ్డది. అయితే దాని విషయమై ప్రార్థించి నమ్మిన వారికి దాని మీద అధికారం ఇచ్చే, మరి మహిమపరిచేది కూడా మరి దేవుడు చెప్తున్నాడు. యూ కెన్ ఈవెన్ ప్రే ఫర్ దాట్ అండ్ బీ బ్లెస్డ్. అప్పుడు దాకా నువ్వు కేర్ఫుల్గా ఉండొచ్చు. యేసు ప్రభువు వారు అవతలని బట్టి కూడా ఆయన తగ్గించుకున్నాడు. నెమ్మదిగా చేసి సడన్గా నీకు ఎక్కువ ఉండి వాళ్ళు తక్కువ ఉండి నువ్వు తీర్పు తీర్చాల్సిన పని లేదు. హ్యావ్ ఎ మదర్స్ హార్ట్, కంఫర్టింగ్ హార్ట్ లైక్ జీసస్. అందరినీ కంఫర్ట్ చేయాలి, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. యూ షుడ్ కంఫర్ట్ ఎవ్రీబాడీ. ఐ వాంట్ టు టాక్ అబౌట్ క్లెయిమింగ్ ద ప్రామిసెస్. ఓకే, మరి కొత్త నిబంధనలో దేవుడు అందరూ రక్షింపడాలని, భూలోకమంతా కూడా ఆయన జ్ఞానంతో నిండుకోవాలని, అందరూ సమృద్ధిగా జీవించాలనేటువంటిది దేవుని చిత్తం. ఇదిగో లోక పాపాన్ని మోసుకెళ్ళిపోవు గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల లోక పాపాన్ని మోసుకెళ్ళిపోయింది.
అయితే ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, అనేకులు చనిపోయారు, ఇక నేను చనిపోతా, అనేకులకి ఇబ్బంది వచ్చింది, నాకు వచ్చేస్తుంది, ఇదిగో వాళ్ళకి జరిగింది. ఒకవేళ నువ్వు అవిశ్వాసం ఉంటే చేయొచ్చు, బట్ యూ కెన్ స్టిల్ ప్రే. ఇక్కడ మీరు చూస్తే మరి అనేకులకు జరుగుండొచ్చు, మరి విశ్వాసులకు జరుగుండొచ్చు, సంఘస్థులు జరుగుండొచ్చు, సేవకులు జరుగుండొచ్చు, ప్రవక్తలు జరుగుండొచ్చు. మరి నా పరిస్థితి ఏంటి, వాళ్ళకి జరిగితే నా పరిస్థితి ఏంటి అనుకోవచ్చు. అయితే నువ్వు ప్రార్థించి నీకు జరగకుండా కూడా నువ్వు కాపాడుకోవచ్చు. మరి మనం చూస్తే నిర్గమకాండంలో అనేక తెగుళ్ళు వచ్చినప్పుడు మరి మీరు కీర్తనలు 91 చదువుకోండి, తెగులు రాకుండా ఆయన కాపాడతాడు. మరి కీర్తనలు 23లో కూడా ఉంది, మరణాంధకారపు లోయ గుండా వెళ్తున్నా ఆయన నన్ను కాపాడతాడు, ఆయన దుడ్డు కరుణతో ఉంటుందంట. చాలా వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నిర్గమకాండము 8:22 చూద్దాం. ఎక్సోడస్ 8:22. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు. చూడండి, మొత్తము ఐగుప్తంతా గుంపులుంటాయి, మరి ఇజ్రాయెల్ ఉండే చోట ఆయన గుంపుల్ని ఇవ్వడు, ఒక్క కూడా ఉండదు. అంటే వాళ్ళకి చూపిస్తున్నాడు అనమాట, రేపు పొద్దున్న మీరు క్లెయిమ్ చేసుకోవాలి దీన్ని అని. ఆ తర్వాత అనేక తెగుళ్ళు వచ్చాయి, ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు. మరి చాలామంది అంటారు అది జరగదు, అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది అని. అది నీ ఇష్టం, ఎవరు ఏది నమ్మితే అది జరుగుతుంది. బైబుల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ప్రామిసెస్. యూ క్యాన్ టేక్. ఈ భూమి మీద ఎవరికి జరిగింది గొప్ప అద్భుతము నీవు జరిగించుకోవచ్చు. మరి హానోకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. ఏలియా భయపడుతూ కూడా, చనిపోతానని భయంతో కూడా మరణం మీద అధికారం దగ్గరికి వెళ్ళిపోయాడు. యు సీ దట్. హానోకు దేవునితో నడిచి వెళ్ళాడు. సో నీవు దేన్ని అడుగుతావో అది నీకు జరుగుతుంది. నమ్మిన వారి వల్ల కనపడతాయి. ఒకవేళ ఇది నమ్మదు, తప్పుడు పోతుంటావా నీ ఇష్టం. ఇఫ్ యూ బిలీవ్ దిస్ యూ విల్ గెట్ ఇట్. ఇఫ్ యూ బిలీవ్ దిస్ యూ విల్ గెట్ ఇట్. నువ్వు చదువుకొని నువ్వు తీర్పు తీర్చుకుంటా ఉంటావు, యూ ఆర్ దేర్. యూ కెన్ థింక్ సంథింగ్ గుడ్ అండ్ గ్రో టు నెక్స్ట్ లెవెల్. నమ్మితే కనపడుతుంది. అందుకే అన్నారు, యాజ్ ఎ మ్యాన్ టాకెత్, యాజ్ ఎ మ్యాన్ స్టడీయత్, యాజ్ ఎ మ్యాన్ హెస్ ఇన్ఫ్లుయెన్స్, కాదు యాజ్ ఎ మ్యాన్ థింకెత్, సో ఈజ్ హీ. యాజ్ ఎ మ్యాన్ థింకెత్. ఎంత డబ్బు ఉంటే, ఎంత పలుకుబడి ఉంటే, ఎంత సామర్థ్యం ఉంటే అంత బ్లెస్ అవుతానని కాదు. నీవు ఈ వాక్యములో తీసుకొని దేని విషయమే ఆలోచించి, ప్రభువా నీకు ఇది సాధ్యము అని నమ్మి ఒక వాగ్దానం పొందుకుంటావు, అది నీలో అవుతుంది. ఇది నాకు జరగకూడదు అని అనుకుంటే నీకు జరగదు. ఇగో ఇక్కడ గోషెన్లో ఒక్కటి జరగలేదు, ఐగుప్తంతా జరిగింది. నిర్గమకాండము 9:4, ఎక్సోడస్ 9:4. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును, ఇశ్రాయేలీయులకున్న వాటన్నింటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. నువ్వు చూడొచ్చు, మరి అనేక మంది విశ్వాసం జరిగింది నాకు జరగదు అనుకుంటే వాళ్ళు యాక్టివేట్ చేసుకోలేదు ప్రామిస్. వాళ్ళు ఆ వాగ్దానాన్ని అడగలేదు ఎత్తిపెట్టి. నువ్వు అడగొచ్చు, ప్రభువా ఇది నన్ను కాపాడని. మరి అతనికి జరగలేదంటే అతనికి అవసరం లేదు, అతను అడగలేదు, విశ్వాసి అడగలేదు, నువ్వు అడుగు. ఇఫ్ యూ ఆస్క్ యూ కెన్ రిసీవ్ దిస్. దేవుడు మరి ఈ అద్భుతం కూడా చేయగలడు. ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క గొర్రెల్లో ఒక గొర్రెకి రాలేదంట. మరి మనం చూస్తే ఇప్పుడు అనేక మంది విశ్వాసులు చాలా బాధపడుతున్నారు. మరి వాళ్ళు అలాగని చాలామంది మరి ప్రార్థించి అద్భుత రీతిగా కాపాడబడుతున్న వారు కూడా ఉన్నారు. మరి కొంతమంది విశ్వాసులైనా నమ్మని వారు ఉన్నారు, వాళ్ళు బాధపడి ఉండొచ్చు. కొంతమంది విశ్వాసులు నమ్మి మరి మరి కాపాడబడుతున్న వారు కూడా ఉండొచ్చు. అందుకనే పరిశుద్ధాత్ముడు స్వరం వినాలి. హీఈస్ ఎ కంఫర్టర్. ఆయన ఆదరిస్తాడంట. ఒక్కొక్కసారి నీ భార్య నిన్ను ఆదరించకపోవచ్చు, నీ భర్త నిన్ను ఆదరించకపోవచ్చు, నీ తల్లిదండ్రులను ఆదరించకపోవచ్చు. అందుకనే నీవు దేవునితో సహవాసం కలుగుంటే ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఈ భూమి మీద నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి వారిని మీద నీకు అధికారం ఇచ్చి వారి యొక్క కష్టము నిన్ను మించిపోకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా యేసు ప్రభువు నిన్ను ఆదరించగలడు. నిన్ను ఇబ్బంది పెట్టిన వారందరి మీద కూడా ఆయన నీకు అధికారం ఇచ్చి నువ్వు అందుకే చూడండి 23లో ఉంటుంది, ఆయన శత్రువుల మధ్య మనకు భోజనం పళ్ళు సిద్ధపరుస్తాడంట. హీ సెట్ ద టేబుల్ బిఫోర్ యువర్ ఎనిమీస్. ఎంత శత్రువులను ఉండేవండి, ఆయన నేను ఆదరించగలడు. అయ్యో ఈ కుటుంబంతో ఎంతకాలం భరించాలి, నేను చనిపోతా, ఈ భయంతో నేను చనిపోతా. గాడ్ కెన్ కంఫర్ట్ యు ఇన్ ద మిస్ట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. నిర్గమకాండము 9:26. అయితే ఇశ్రాయేలీయులున్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. చూసారా, దేవుడు తేడా చూపించాడు. ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో, ఇఫ్ యూ క్లెయిమ్, నువ్వు దేని క్లెయిమ్ చేస్తావు నీ జీవితంలో జరుగుతుంది. ఇక్కడ గోషేను దేశంలో వడగడు పడలేదు, మరి వారి గొర్రెలు చావలేదు. మరి అనేక మంది విశ్వాసంలో జరగవచ్చు, ఇంట్లోనే జరగవచ్చు. మరి భర్తకు జరిగింది, అరే భార్యకు కూడా వస్తుందేమో అనుకోవాల్సిన అవసరం లేదు. మరి నువ్వు ఇప్పుడు అడిగితే ఆ భర్తకు జరిగింది భార్యకు రాకుండా దేవుడు కాపాడుతాడు. మరి నా తల్లిదండ్రులకు ఉంది నాకు వచ్చేస్తుందేమో అనుకోవాల్సిన పని లేదు, నువ్వు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. అరే వాళ్ళకి షుగర్ వచ్చింది నాకు వచ్చేస్తుందేమో అని. నో, యూ క్యాన్ క్లెయిమ్ ఇట్. నిర్గమకాండము 10:21-23. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు.
ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇజ్రాయేలులకందరికీ వారి నివాసములో వెలుగుండెను. చూసారా, అక్కడేమో కటిక చీకటి, ఒకరికొకరు కనబట్టలేదంట 3 రోజులు పగల రాత్రి. ఇక్కడేమో వెలుగు ఉందంట. యు సీ దట్ నా. సో ఇప్పుడు నీవు దేవుణ్ణి ఏది నమ్మితే నీ జీవితంలో జరుగుతుంది. వాట్ యు ఆస్క్ యూ కెన్ క్లెయిమ్ దిస్ అండ్ గాడ్ విల్ గివ్ ఇట్ టు యు. అదే నిర్గమకాండం 11:6. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. చూసారా, అటువంటిది మరి వారికి రాకుండా ఆయన ఇశ్రాయేలీయులను కాపాడాడు. నిర్గమకాండము 11:7. యెహోవా ఐగుప్తీయులను ఇజ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇజ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. చూడండి, నమ్మిన వారిని ఆయన వేరుపరుస్తాడు, జాగ్రత్తలు తీసుకున్న వారిని వేరుపరుస్తాడు, మాట ఇను వారిని వేరుపరుస్తాడు. సో ఇప్పుడు నీవు దేవుడి నుంచి విశ్వాసమే కాదు, ఒకవేళ నీకు అంత విశ్వాసం ఉందా, యూ కెన్ గో, బట్ డూ యువర్ బెస్ట్. మరి అంత విశ్వాసం లేని వాళ్ళని నువ్వు తీర్పు తీర్చక. ఇక్కడ చూస్తే ఇక్కడ మరి అక్కడేమో మరణము భయంకరముగా ఉంది. ఇక్కడ ఎవరైతే నమ్ముతున్నారో మరి ఇక్కడ మోషే నమ్ముతున్నాడు కనుక మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక కుక్క కూడా మరి ఆలించలేదంట. మరి నమ్మితే ఇటువంటి కార్యాలు కూడా చేయగలడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఓల్డ్ ఆర్ న్యూ. ఇందులో ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఉన్నా ఓకే, గాడ్ ప్రతిదీ చెప్పేశాడు ఆయన. మనం పరలోక రాజ్యంలో ఎలాగుంటాం, ఏంటి పరిస్థితి, పునాది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ దేర్. మనం వాగ్దానాలన్నీ క్లెయిమ్ చేద్దాం. లెట్స్ క్లెయిమ్ ద ప్రామిసెస్. హౌ కెన్ గాడ్ వర్క్? దేవుడు ఎలా పనిచేస్తాడు మన జీవితంలో? ఆయన వాగ్దానాన్ని పట్టుకొని అయ్యా ఈ వాగ్దానం నెరవేర్చంటే దేవుడు పనిచేస్తాడు. గాడ్ ఈజ్ వర్డ్ అండ్ వర్డ్ ఈజ్ గాడ్. 2 కొరింథీయులు 1:19-21. మా చేత అనగా నా చేతను సిల్వ చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. నీవు ఒకవేళ నమ్మి ఇది జరగాలి అనుకుంటే దేవుడు అవును అంటాడు. ఇది నేను జరగదు, ఇది అప్పుడు జరిగిందంటే ఓకే నువ్వు నమ్మినట్టే అంటాడు. సో ఇట్స్ అప్ టు యూ. కొంతమందిలో నమ్మారు కానీ ఇంకా జరగలేదంటే నువ్వు ఇంకా కొంచెము ఎదగాల్సిన అవసరం ఉంది. ఓకే, నీ విశ్వాసాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుతాడు ఆయన. సో ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు మీకే వాగ్దానము కావాలా? గాడ్ వాంట్స్ యూ టు టేక్ కేర్. ఈ భూమి మీద నువ్వు జాగ్రత్తగా ఉండాలని, మంచి ఆహారం తినాలని, ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడాలనేటువంటిది దేవుని చిత్తం. ఆ జ్ఞానము దేవుడే ఇచ్చాడు. ఆ మైండ్ కేవలం అద్భుతాల మైండే దేవుడి మైండ్ కాదు, వరాలే దేవునివి కాదు. హైజీనిక్గా ఉండడము, ఆరోగ్యముగా ఉండడము, తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా దేవుడి యొక్క జ్ఞానము. దట్స్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బీయింగ్ గుడ్, బీయింగ్ ఫాలోయింగ్ అవర్ లీడర్స్, టేకింగ్ యాక్షన్, బీయింగ్ గుడ్ ఈజ్ ఆల్సో అ డివైన్ విజ్డమ్. అయితే ఆయనకి మహిమ ఎప్పుడు వస్తుందంటే అందులో ప్రత్యేకంగా మరి ఆయన ఆత్మ ద్వారా పొందుకున్నవారు అందులో కేంద్రీకరించి ఈ వరము కావాలా, దీని మీద కూడా అధికారం కావాలండి, ఆ సామర్థ్యం పొందుకున్న వారికి అధికారం వస్తుంది. నీవు అలాగే దీని మీద నాకు అధికారం కావాలని ప్రార్థించి కొంతకాలం దీక్షణంగా ఉంటే దాని మీద నీకు అధికారం ఇస్తాడు. గాడ్ విల్ స్పెషలైజ్ యూ. నేను ఈ శరీర రీతి కాదు, అద్భుత రీతిగా నేను ఉండాలంటే గాడ్ కెన్ గివ్ యూ దాట్. డోంట్ లిమిట్ ద హోలీ స్పిరిట్. మరి ఈరోజు ఏ వాగ్దానం నాకు కావాలనుకుంటున్నారా? నన్ను కాపాడను ప్రార్థించవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఏదన్నా ఒక మాట వస్తే మనకు భయం వేస్తుంది. ఎక్కడ జరిగింది కదా, ఏది జరిగింది మనకు వచ్చేస్తుందేమో అని. ఎవ్రీ నెగిటివ్ వర్డ్ బ్రింగ్స్ ఫియర్, ఎవ్రీ జడ్జ్మెంట్ బ్రింగ్స్ కండమేషన్. ఎవరైనా చిన్నగా తప్పు మాట్లాడితే నీకు బాధ వేస్తుంది, నీ విశ్వాసానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. యేసువారి గురించి వాళ్ళు తక్కువ మాట్లాడారు. ఈయన బనే కొడుకు కదా, ఎక్కడిది? ఆయన అద్భుతాలు చేయలేకపోయాడు అక్కడ. ఈ కుడ్ నాట్ డూ మోర్ మిరకల్స్. ఎన్నో అద్భుతాలు చేసే సామర్థ్యం ఉన్న ఆయన అక్కడ చేయలేకపోయాడు. సో యూ లిమిట్ గాడ్ బై యువర్ నెగిటివ్ టాక్ అండ్ యువర్ ఫియర్ఫుల్ టాక్. అందుకే ఈ సమయంలో ఈ వాగ్దానాలు మీరు ఎత్తిపెట్టి ప్రార్థించి ఇంకా విశ్వాసంలో ముందుకెళ్ళాలని నేను అడుగుచున్నాను. సో మిగిలిన వాళ్ళకి ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. 2 Corinthians 12:31. 1 కొరింథీయులు 12:31 ఏముంటుందంటే ఆత్మవరాలని ఆశతో అపేక్షించండి. సో యో దట్ యూ కెన్ ప్రాక్టీస్ ద గిఫ్ట్. యూ కెన్ ఆస్క్ గాడ్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, గిఫ్ట్ ఆఫ్ దాట్, గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్, గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. సో ఈరోజు లెట్స్ క్లెయిమ్ ద ప్రామిసెస్. Psalm 91 క్లెయిమ్ చేద్దాం, Psalm 23 క్లెయిమ్ చేద్దాం. ప్రభువా, ఇజ్రాయెల్ని నా కాలం ఎలా కాపాడు, మమ్మల్ని కాపాడు అని క్లెయిమ్ చేస్తున్నావా? ఎంతమంది ఇప్పుడు నిర్గమకాండం ప్రకారం చూడండి, ఆయన ఆ ఈగలు రాకుండా కాపాడాడు, ఆ యొక్క తెగులు, ఆ యొక్క చీకటి రాకుండా కాపాడాడు, వారి యొక్క గొర్రెల్ని కాపాడాడు, నీ కుటుంబ సభ్యులందరినీ కాపాడతాడు, ఆ వెలుగులో ఉంచాడు, మరణం రాకుండా కాపాడాడు. ఈ వాగ్దానాలు నా జీవితంలో జరగాలనుకుంది అనుకుంటారు. నాజరేయుడైన యేసయ్యా, ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ ద పీపుల్. లార్డ్, ఇదిగో ప్రభువా, ఇశ్రాయేలును ఆనాడు నువ్వు ఎలా కాపాడావో ఈరోజు అనేకులకు, మరి సహోదరికి జరగవచ్చు, భార్యకి జరిగింది, మరి భర్త పరిస్థితి ఏంది, పిల్లలు జరిగింది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది,
మా అమ్మమ్మకి జరిగింది, వాళ్ళకి వచ్చేసింది, నా స్నేహితుడికి వచ్చింది, వాడితో నేను ఉన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంది? అనేకులు భయపడుతున్నారా? విశ్వాసులేంది? ఎవరైతే ఇది భూమి మీద ప్రతి ఒక్కరిని ప్రేమించాడు దేవుడు. ఈరోజు ప్రభువా ఈ వాగ్దానం నాకు కావాలా? ఐ వాంట్ టు స్పేర్ మీ అండ్ మై స్పేర్ మై లైఫ్. ఇదే కాదు, నేను ప్రార్థించగా అనేకుల్ని కాపాడేటట్టు నా విశ్వాసాన్ని పెంచు, నన్ను ధైర్యంగా ఉండే పెంచు. అయ్యా టుడే యాక్టివేట్ ఎక్సోడస్ నిర్గమ కాండంలో నువ్వు ఏ రీతిగా ఇశ్రాయేలుని కాపాడావో ఆ వాగ్దానాన్ని ఇప్పుడు కూడా నెరవేర్చి దేవుడు నాడు నిరంతరముగా ఉండు దేవుడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఇదిగో ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని కాపాడి మా ద్వారా ఈ వాగ్దానాన్ని మేము అనేకులకు బోధించి వారిని కూడా కాపాడి మా ద్వారా దేశాన్ని లోకాన్ని కూడా కాపాడండి. అది పాత నిబంధన కానీ కొత్త నిబంధనలో లోకమంతా కూడా నీ శిష్యులకు చెప్పావు. మొదట ఇజ్రాయెల్లోనే స్వస్థపరచమన్నావు, ఇప్పుడైతే భూలోకమంతా ప్రకటించండి అన్నావు కొత్త నిబంధనలు. ఇది ఇప్పుడు మేము ఆ యుగంలో ఉన్నాం. ఈ కృప సమృద్ధి గల జీవం పొందుకునేటట్టు, అనేకులు నీ మహిమను చూచేటట్టు నీవు త్వరగా సంఘం ప్రార్థన కూడా ఆలకించమని నా జడ నేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.